హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను పెట్టే వీడియోస్ మీకు బాగా నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. కానీ ఇంకా చాలా మంది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా సపోర్టివ్ గా ఉంటుంది. అలాగే నేను పెట్టే వీడియో మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ కూడా చేయండి. తరపు నుంచి అయితే డైలీ మీకు ఒక వీడియో అయితే కంపల్సరీగా వస్తుంది. సో ప్లీజ్ ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేస్తారని అనుకుంటున్నాను. సాయంత్రం తోటలో కూర్చొని చెట్ల మీద గుసగుసలాడే పిట్టల్ని చూస్తూ ఉండగా ఆనంద్ వచ్చి నా ఎదురుగా కూర్చున్నాడు. నేను పట్టించుకోలేదు. సుమతి, నేనొచ్చినట్లు గమనించావా అని అడిగాడు. అతని గొంతులో తెచ్చిపెట్టుకున్న మృదుత్వం కనిపించింది. ఆహ్లాదకరమైన వాటిని వదిలేసి భయంకరమైన వాటిని గమనించడం నాకిష్టం లేదు అన్నాను. సుమతి, జరిగిందంతా మర్చిపో. ఎన్నో పొరపాట్లు చేశాను. ఇప్పటి నుండి ఇద్దరం భార్యాభర్తల్లా కలిసుందాం అని అన్నాడు. నేను వెంటనే గట్టిగా నవ్వాను. నవ్వకు, నేను చెప్పేది నిజం అన్నాడు. సింహం ప్యూర్ వెజిటేరియన్ అయిపోయినంత నిజమా అని సీరియస్ గా అడిగాను. సుమతి, నా మాట నమ్ము అని నా చేతిని అందుకుపోయాడు. చటుక్కున వెనక్కి లాక్కున్నాను. ప్రియంవద నన్ను రావద్దని చెప్పేసింది. నేను నీ భర్తనట. పెళ్లి చేసుకున్నాను కాబట్టి నీతోనే ఉండాలట. ఏదేదో వాగింది. ఎంతైనా తగులుకున్నది కట్టుకున్నది ఎలా అవుతుంది అని ఈసడింపుగా అన్నాడు. ఓ, స్టెప్నీలా నేనున్నానని వచ్చావా? ఒకవేళ రేపు మళ్ళీ ఆమె పిలిస్తే వెళ్ళిపోతావా అని అడిగాను. ఛీ, ఆ ఇంటి గడప తొక్కుతానా? గూర్ఖా చేత గేటు మూయిస్తుందా అని కోపంగా అన్నాడు. ప్రియంవదకి వెంటనే ఫోన్ చేసి అభినందించాలనిపించింది. సుమతి, పద, అలా కాసేపు బయటకెళ్ళొద్దాం అన్నాడు. ఊహు అన్నాను. ప్లీజ్, ఇంటి వాతావరణంలో కాకుండా బయట కాసేపు తిరిగొస్తే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. కాదనకు. మాట్లాడుకోవడానికి ప్రైవసీ ఉంటుంది అన్నాడు. ఏం మాట్లాడతారు? ఓ భారతదేశపు సగటు పెళ్ళామా పాతవన్నీ తుడిచేసి మళ్ళీ కొత్తగా నాతో సంసారం ప్రారంభించు అంటాడా? అంతేగా, బిల్వమంగళుడి కదా. చీర మార్చుకొస్తాను అని లోపలికి నడిచాను. గదిలోకెళ్లి నా అలమరాలో చీరల అడుగున పెట్టిన వస్తువు తీసుకున్నాను. తలతలలాడే కత్తి. ఓసారి వేలితో పదిని చూసి సంతృప్తి పడి చీర మార్చుకొని దానిని హ్యాండ్ బ్యాగ్ లో వేసుకుని బయటకి నడిచాను. కారు క్రింద నుండి ఆనంద్ కాళ్ళు కనిపిస్తున్నాయి. ఏదో రిపేర్ చేస్తున్న వాడల్లా బయటకి వచ్చి కారు, కరీం కూడా ముసలివైపోయాయి. మార్చేయాలి, నేనిప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను అని లోపలికి వెళ్ళాడు. కరీం ఓ పక్కగా నిలబడి చేతులు కట్టుకొని కనిపించాడు. నేనటు నడిచాను. కరీం ఏం ప్లాన్ వేశాడు? నన్ను చంపడానికి చెప్పు అన్నాను. కరీం నా వైపు చూసి తల వంచుకున్నాడు. నీలో కాస్తైనా మానవత్వం ఉంటే చెప్పు అన్నాను. అతను నా కళ్ళలోకి చూస్తూ నిలబడ్డాడు. కానీ పెదవి విప్పలేదు. ఈ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసమా? మరి ఈ ఇంటి కోడల్ని కాపాడవా అని అడిగాను. ఆనంద్ వస్తున్నట్లుగా విజిల్ వినిపిస్తుంది. వస్తున్నాడు. చెప్పు, లేదా జన్మంతా విచారిస్తావు. నీకో కూతురుంటే ఆమెకి ఈ గతి పడితే ఆలోచించు అన్నాను. కరీం కళ్ళల్లో నేను ఆశించిన మార్పేమీ లేదు. అతను రోబోట్. మరకి ఇస్తే ఆడతాడు అంతే. రూప్ తేరా దీవానా అని ఆనంద్ పాట దగ్గరైంది. నేను కార్ డోర్ తెరుస్తూ ఉండగా చెప్పాడు కరీం. కారు బ్రేకులు ఫెయిల్ అవుతాయి. ఆ పక్క డోరు లాక్ చేయకుండా అవసరమైతే దూకడానికి సిద్ధంగా ఉండండి. ఆనంద్ వస్తూనే కరీం, మీ ఇద్దరు మాట్లాడుకోవడం చూశాను. ఏం మాట్లాడుకుంటున్నారు? రోజా ఎప్పటి నుంచి మొదలెట్టావు అని అడిగాడు. ఈ రోజుకి 3 రోజులైందని చెప్పాడు. నా నమాజ్ కి టైం అయింది, వెళతాను అని వెళ్లిపోయాడు. అతను లాన్ లో ఎర్రని బట్ట పరిచి మోకాల మీద కూర్చోవడం చూశాను. సారీ కరీం, నీ చేత రోజా పట్టినప్పుడు అబద్ధం చెప్పించాను అనుకున్నాను. పద, ఎక్కువ అన్నాడు ఆనంద్. నా పక్కనే కూర్చుని కార్ స్టార్ట్ చేసిన ఆనంద్ వైపు చూశాను. ఇంకా పాట హమ్ చేస్తూనే ఉన్నాడు. నాకు కాస్త జాలేసింది. మెలికలు తిరిగి సాగుతున్న రోడ్డు మీద నుండి కారు రివ్వున దూసుకుపోతుంది. ఆనంద్ ఏదేదో చెప్తూనే ఉన్నాడు. హాంకాంగ్ లో ఇలా ఉండదు. నైస్ ప్లేస్ టు డ్రైవ్. ఈసారి బిజినెస్ టూర్ వెళ్ళినప్పుడు నిన్ను తీసుకువెళ్తాను. అవును, నీకు చెప్పలేదు కదూ, నేను డాడీ సెపరేట్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. అరే, అన్ని నేనే మాట్లాడుతున్నాను, నువ్వు మాట్లాడవేం అని అన్నాడు. నేను ఎదురుగా గుంపుగా వస్తున్న గొర్రెల మందకేసి చూస్తున్నాను. ఆనంద్ బ్రేక్ వెయ్యలేదని నాకు తెలుసు. అతను విండోలోంచి తల బయట పెట్టి హే 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 అంటున్నాడు. నా చెయ్యి డోర్ ని నెమ్మదిగా తెరిచింది. ఆనంద్ వాటిని అదిలించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. రోడ్డుకి అటుపక్క కొండరాళ్ళున్నాయి, ఇటుపక్క నీళ్లున్నాయి. ఎదురుగా గొర్రెల మంద, వెనుకగా ఒక లారీ వస్తుంది. ఆనంద్ స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ లారీకి సైడ్ ఇస్తున్నాడు.
నేను ఓ చేత్తో డోర్ తీసి పట్టుకొని ఇంకో చేత్తో స్టీరింగ్ బలంగా పక్కకి తిప్పేసి అతను నా పని గమనించే లోపుగా బయటకి దూకేశాను. ఒక నిమిషం ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాత చల్లగా నీళ్లు తగిలాయి. కాళ్ళు చేతులు కొట్టుకుంటూ నేను బయటకి రావడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉండగా కనిపించిన దృశ్యం, ఆనంద్ కారు లారీని గుద్దుకున్నట్లుంది. అందరూ చుట్టూ మోగి ఉన్నారు. నేను ఓసారి ఊపిరి పీల్చి అంతలో ఎవరో గుంజినట్లు లోపలికెళ్లిపోయాను. 1, 2, 3 మునకలేశాను. అప్పటికే చాలా నీళ్లు తాగేశాను. ఇంకా నా వల్ల కాలేదు. ఆఖరిసారిగా ఆనంద్ ని రక్తంలో పడి ఉండగా చూడాలని నా కళ్ళు ఉవ్విళ్ళూరాయి. అయినా లాభం లేదు. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. నా కళ్ళల్లో రక్తంలో గిలగిలా కొట్టుకుంటున్న నా మాధవి మెదిలింది. మధు, వాడికి తగిన శాస్తి చేశాను అనుకున్నాను. ఎవరిదో ఆప్యాయమైన స్పర్శ. నన్ను పొదివి పట్టుకున్నారు. తల్లి పొత్తిళ్లలో పడుకున్నంత నులివెచ్చగా ఉంది. తప్పకుండా మృత్యువే అయ్యుంటుంది. కళ్ళు తెరవాలనిపించలేదు. అలాగే కళ్ళు మూసుకొని ఆ స్థితిని ఆస్వాదిస్తూ ఉండిపోయాను. ఎన్నాళ్ళయింది ఈ ప్రశాంతతని అనుభవించి. సుమతి, కళ్ళు తెరువమ్మా అని ఎవరో అన్నారు. నెమ్మదిగా రెప్పలు విప్పాను. ఎదురుగా అహల్య ఆత్రంగా నా కళ్ళలోకి చూస్తోంది. ఎలా ఉందమ్మా? ఇంకా చచ్చిపోలేదా అని అనుమానంగా అడిగాను. అప్పుడేనా? ఇంకో 70 ఏళ్లు పోని అని ప్రదీప్ గొంతు వినిపించింది. గిరుక్కున అతని వైపు చూశాను. చేతులు కట్టుకొని గంభీరంగా కనిపించాడు. ఆనంద్ ఎలా ఉన్నాడు? పోయాడా అని అడిగాను. పోతే నీకు సంతోషమా అని అడిగాడు. ఆ అని తడుముకోకుండా చెప్పాను. ఒకప్పుడు బొద్దింక కాలి కింద పడి చచ్చిపోతే గిలగిలలాడిన దానిలో ఎంత క్రౌర్యం పెంచగలిగాడు. వాణ్ణి క్షమించకూడదు. చావు వాడికి చాలా తక్కువ శిక్ష అని అన్నాను. ఆనంద్ బ్రతికే ఉన్నాడు అని చెప్పాడు ప్రదీప్. నేను నమ్మలేనట్లు చూశాను. నా కళ్ళల్లో ఎంతో నిరాశ. ఒక కాలు పూర్తిగా తీసేయాల్సొచ్చింది. చాలా నెమ్మదిగా చెప్పాడు. మాధవి నవ్వుతూ కనిపించినట్లయింది. అవును, ప్రాణం పోతే ఏముంది? అటువంటి అమృతమూర్తిని హత్య చేసిన వాడికి ఇదే సరైన శిక్ష. చేసిన తప్పులకి రుజువుగా వాడు చంకల కింద కర్రలతో తిరుగుతూ బతకాలి. లక్కీగా నిన్ను అక్కడ గొర్రెలు మేపుకునే వాళ్ళు చూసి రక్షించారు అంది అహల్య. ఈ విషయం మీకెలా తెలిసింది అని అడిగాను. కరీం వచ్చి చెప్పాడు. ఆ రోజు నిన్ను ఆశ్రమానికి తీసుకొచ్చాడుగా, అతనికి నాతో చెప్పాలనే మంచి ఊహ కలిగించినట్లున్నాడు దేవుడు అంది. నేను ఆనంద్ని అర్జెంటుగా చూడాలి అని లేస్తూ అన్నాను. మళ్ళీ ఇంటికెళతావా అని అహల్య కోపంగా అంది. నేను చూడాలి. అతని కళ్ళల్లోకి చూసి మాధవిని ఎలా చంపావో గుర్తొస్తుందా అని అడగాలి అని కసిగా అన్నాను. జరిగింది చాలు. ఇంకా ఆ ఇంటి ఊసు నీ మనసులోంచి తుడిచి పారే అంది. లేదు, నే వెళ్ళాలి. వాళ్ళందర్నీ పరామర్శించాలి అని గట్టిగా అన్నాను. అసలే నువ్వు చాలా వీక్గా అని అంటున్న అహల్య మాటల్ని మధ్యలోనే ఆపేస్తూ పద, నేను దింపుతాను అన్నాడు ప్రదీప్. నేను అతని వంక కృతజ్ఞతగా చూశాను. నా రాకని చూసి అత్తయ్య పెద్ద గొంతుతో శోకాలు పెడుతూ తిట్టిపోయడం ప్రారంభించింది. నేను లోపలికి వెళ్ళాను. ఆనంద్కి ఇంకా స్పృహ రాలేదు. ఎదురుగా ఉన్న స్టూల్ మీద కూర్చున్నాను. సాయంత్రం దాకా ఎవరెవరో వచ్చి చూసి వెళ్లారు. కానీ ప్రియంవద రాలేదు. ఆమె తప్పక వస్తుందనుకున్నాను. ఇంటికి వెళదాం, వస్తావా అని మామయ్య గదిలోకొచ్చి అడిగాడు. నేను హాస్పిటల్లోనే ఉంటాను, మీరు వెళ్ళండి అన్నాను. అత్తయ్య ఏడుస్తూ అది నా కొడుకుని చంపేస్తుందేమో, అసలు ఏం జరిగిందో అడగండి, వాడికి మాత్రమే దెబ్బలెలా తగిలాయి అంది. పిచ్చిగా వాగకు, దాని వంటి మీదున్న దెబ్బలు నీకు కనిపించడం లేదా అని అన్నాడు మామయ్య. పర్వాలేదు, మామయ్యలో ఇంకా మానవత్వం లాంటిది మిగిలుంది అనిపించింది. పద, సుమతి ఉంటానందిగా రాత్రికి అన్నాడు. అత్తయ్య నన్ను తిడుతూనే ఇంటికి వెళ్ళిపోయింది. చాలా నీరసంగా అనిపించింది. సోఫాలో వెనక్కి జారగిలబడి పడుకున్నాను. తల ఒళ్ళు గిరగిరా తిరిగిపోతున్నట్లనిపించింది. ఆనంద్ ఏమీ తెలియని స్థితిలో పడుకున్నాడు. రాత్రి 12 గంటలు దాటుతుండగా వినిపించింది దాహం దాహం అన్న ఆనంద్ కంఠం. నేను లేచి దగ్గరకు వెళ్ళాను. అతను నెమ్మదిగా కళ్ళిప్పి చూశాడు. అతని కళ్ళల్లో అంతులేని విస్మయం. నీళ్ల జగ్గులో నుంచి మంచినీళ్లు ఒంపి గ్లాసు అతనికి అందించాను. అతను ఏమాత్రం కదలలేని స్థితిలో నిస్సహాయంగా నన్ను చూశాడు. కారు బ్రేకులు తీసేశావా? ఎందుకు? నా కొద్ది పెళ్ళామని వదిలేస్తే దూరంగా పోయి నా బ్రతికేదో బ్రతికేదాన్నిగా. ఎందుకు హంతకుడి అవ్వాలనుకున్నావు అని అడిగాను. అతని కళ్ళు భయంతో పెద్దవయ్యాయి.
నాకు తెలిసిపోయిందని భయపడకు. నేను నీలా హంతకురాల్ని అవ్వాలని అనుకోవడం లేదు. మంచినీళ్లు తాగు అని అతని తల కింద చేయి వేసి కొద్దిగా లేపి నీళ్లు త్రాగించాను. నే అన్నం తింటున్నప్పుడు నా నోటి దగ్గర నీళ్లు పడగొట్టిన దృశ్యం గుర్తుకొచ్చిందేమో. గిల్టీగా కళ్ళు వాల్చుకున్నాడు. అతన్ని సరిగా పడుకోబెట్టి దుప్పటి కప్పి ఆ చేతిని అలాగే తడుముతూ మోకాలి క్రింద వరకు తీసుకెళ్లాను. అక్కడ ఏమీ తగల్లేదు. జీవితాంతం కుంటి బ్రతికేట తెలుసా అని అడిగాను. అతను వినలేనట్లు మొహం తిప్పుకున్నాడు. పాపం, మాధవి ఎంతగా బాధపడి ప్రాణాలు వదిలిందో. అసలేం పాపం చేసిందని దానికంత శిక్ష? నీకైతే ఇలాంటి శిక్ష న్యాయంగానే ఉంది గాని అన్నాను. ప్లీజ్ అన్నాడు మాట్లాడవద్దన్నట్లు. ఇంత అర్ధరాత్రి నువ్వు అరిచినా ఎవరు వచ్చి నిన్ను కాపాడలేరు. కొట్టడం కన్నా మాటలతో హింసించడం ఎక్కువ బాధాకరం. ఇప్పుడు అర్థమవుతుందా? చెప్పు, మాధవిని ఎందుకు చంపించావు? నన్ను నిరాధారం చేయడానికా? ఇప్పుడెవరు పరాధార జీవి అయ్యారు? చెప్పు. అసలు ఇలాంటి స్థితిలో భర్త ఉంటే భార్య నా కాళ్ళు నీవి చేసుకుని బ్రతుకు అంటూ ఊతం ఇవ్వాలి. కానీ నీలాంటి భర్తకి నేనేమివ్వాలి అని అడిగాను. అతను కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. నుదుటి మీద ముడతలు అతని బాధని సూచిస్తున్నాయి. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.